సో ఈ గేట్స్ నుంచి నేను ఇప్పుడు లోపలికి వచ్చిన. సో నా టికెట్స్ పెట్టిన, నా జేఆర్ పాస్ పెట్టిన. సో నాకు ఇప్పుడు షిన్నోసాకా టికెట్ ఉంది కదా, 5:30 ట్రైన్కి 2 పెట్టిన. పెడితే మళ్ళీ 2 టికెట్లు బయటకు వచ్చినాయి. సో గేట్స్ చూడండి ఎంత విశాలంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. సో ఎవరికేం ఇబ్బంది కాదు, పెద్ద ట్రాలీస్తో వచ్చినా కానీ హ్యాపీగా లోపలికి వచ్చేయచ్చు. సో దేర్ ఇస్ నో ఇష్యూ. అక్కడ మనకు హెల్ప్ చేయడానికి టికెట్ అసిస్టెంట్ కలెక్టర్స్. సో పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు రైట్ సైడ్ షింకాన్సన్ ఉంది, 7, 8, 9 ప్లాట్ఫామ్స్. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ రెస్ట్ రూమ్స్. లెఫ్ట్ సైడ్ అన్ని ట్రైన్స్, వేరే ట్రైన్స్ ఉన్నాయి, షింకాన్సన్ కాదు బట్ వేరే జపాన్ ట్రైన్, జేఆర్ ట్రైన్స్. సో ఇంతవరకు ఆ జేఆర్ ట్రైన్స్ ఎక్కలేదు, వాళ్ళు ఇప్పటికి ఇంకా షింకాన్సన్ ఎక్కిన. సో నాకు ఎల్లుండి 5th and 6th నాకు జేఆర్ పాస్ ఉంటుంది. సో ఆ 2 days నేను అవి జేఆర్ ట్రైన్స్ ఎక్కడానికి ట్రై. సో ఇది 7-Eleven స్టోర్ ఇది షాపు. సో మొత్తం ఎక్కడైనా ఉంటాయి, బ్యాంకాక్లో, సింగపూర్లో. సో ఇక్కడ జపాన్లో కూడా 7-Eleven ఇక్కడ చీప్ ఉంటాయి రేట్స్. మీరు రేట్స్ చూడవచ్చు. 118 యెన్స్కి ఒక వాటర్ బాటిల్. 118 yen అంటే ఆల్మోస్ట్ లైక్ 670 రూపీస్కి ఒక వాటర్ బాటిల్. సో ఓకే, నాట్ బ్యాడ్, నాట్ టూ ఎక్స్పెన్సివ్. అదే సింగపూర్లో అయితే మీకు 300-400 రూపీస్ ఉంటుంది. సో మీరు చూడండి, బాటిల్ చేయగానే మళ్ళీ బాటిల్ ఆటోమేటిక్ కిందకి వచ్చేస్తుంది. ½ లీటర్ బాటిల్ 118 yen అంటే 670 రూపీస్ ½ లీటర్. సో బిట్ కంపేర్ టు ఇండియా కొంచెం ఎక్స్పెన్సివే, బట్ కంపేర్ టు సింగపూర్ ఈజ్ వెరీ చీప్. సో సింగపూర్లో 300-400 రూపీస్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. అందుకే సింగపూర్ వెళ్ళినప్పుడు ఒకటేసారి ఒక 5 లీటర్ క్యాన్ తీసుకోవాలి. సింగపూర్ కానీ బ్యాంకాక్ కానీ 5 లీటర్ క్యాన్ తీసుకొని రూమ్లో పెట్టుకుంటే సో మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో అని 7-Eleven ఇక్కడ రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది. బట్ ఏంటంటే రెడీమేడ్ అంతా కొంచెం నాన్ వెజిటేరియన్ అది ఉంటాయి. సో తినే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ టీ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. చూడండి, ఇది ఆటోమేటిక్ మిషన్. మనం కొనుక్కున్నామంటే వాళ్ళు ఇస్తారు మనకు కాఫీ కింద. సో ఇవన్నీ జ్యూసులు ప్లస్ రెడీమేడ్ ఫుడ్. ఈకేబెన్ అంటే బెంటో బాక్స్ తినడానికి ట్రైన్లో, షింకాన్సన్ ట్రైన్లో. శాండ్విచ్లు, బ్రెడ్లు. సో ఇవన్నీ మనకు ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. సో డోనట్స్. సో డోనట్ 149. బట్ చూసుకోవాలి, అంటే మన వెజిటేరియన్ వాళ్ళకు ఇదే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని జపనీస్లు ఉంటాయి. వాళ్ళని అడిగితే చెప్తారు. మనం వాళ్ళకి ఏదైనా కొంచెం ట్రాన్స్లేట్ చేసి అడగాలి, గూగుల్ ట్రాన్స్లేటర్లో అడిగితే అయిపోద్ది. సో ఇది రెడ్ బీన్ సంథింగ్ ఉంది, ఇది నాకు కనిపించట్లేదు, అద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుంది. సో ఇవన్నీ శాండ్విచ్లు, బట్ అన్నీ ఎక్కువ నాన్ వెజే ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళ ఫుడ్ మనకు తినలేము మనం. సో ఇవన్నీ నాన్ వెజిటేరియన్స్ కూడా, ఇవన్నీ బీర్లు అవి ఉన్నాయి. నాన్ వెజిటేరియన్స్ కూడా ఇవి రెడీమేడ్ కాఫీ చూడండి, స్టార్బక్స్ కాఫీ రెడీమేడ్ ఐస్డ్ లాటే. సో 178. స్టార్బక్స్ కన్నా చీప్ ఉంది చూడండి, స్టార్బక్స్ కాఫీ కానీ స్టార్బక్స్ కన్నా చీప్ ఉంది ఐస్డ్ లాటే. సో రెడీ కోల్డ్ కాఫీ. సో 178 ఈజ్ నాట్ బ్యాడ్ ప్రైస్ ఫర్ ఎ కోల్డ్ కాఫీ. సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో నేను కోల్డ్ కాఫీ తీసుకుంటా. సో ఎందుకంటే మళ్ళీ ఇండియా వెళ్తే మనం తాగలేము, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఐ విల్ ట్రై దిస్ కోల్డ్ కాఫీ ఫర్ టుడే. అట్లీస్ట్ 7-Elevenలో ఒక ఐటమ్ తీసుకుంటా. సో 178. సో ఐ విల్ పే. ఐ యూజ్ ఆల్ మై చేంజ్. సో హియర్ హలో. యా. Oh, I have to put in this one? Okay, okay. Cash. సో మనం అన్ని ఇందులో వేయాలి, వేస్తే అదే క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్ మిషన్. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. సో బెస్ట్ ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకే, ఐ హ్యావ్ టు టచ్ క్యాష్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు పుట్ 1 by 1 కాయిన్స్. సో 1 by 1 కాయిన్స్ పుట్టిన తర్వాత 140 ఇంకా తక్కువ పడ్డాయి. ఇంకొక 48 తక్కువ పడ్డాయి. సో వేసేస్తా ఉన్నా నా దగ్గర ఉన్న చేంజ్ అంతా. సో 48. ఓకే. సో ఐ హ్యావ్ టు ప్రెస్ ఓకే బికాస్ ఐ హ్యావ్ పుట్ మోర్ చేంజ్. రిసీట్ వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ కాయిన్ వచ్చింది వాపస్, అంతే అయిపోయింది. సో రిసీట్ కూడా వచ్చింది కావాలి. ఇది సోబా నూడిల్స్ షాపు. సోబా అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ నూడిల్స్, జపాన్లో చాలా ఫేమస్. సో సోబా నూడిల్స్, రామెన్ నూడిల్స్,
సో అది ఇట్లా ఇంటర్వ్యూ లావుగా ఉంటుంది శోభ అంటే. సో ఇది సో లోపల చూస్తారు వాళ్ళు, చూడవచ్చు మనం, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్స్ తింటున్నారు, మామూలు ఇండియన్స్ అండ్ ఇండియన్ రెస్టారెంట్లో తింటారు కానీ ఇక్కడ తింటున్నారు వీళ్ళంతా. సో ఇది మిస్టర్ డోనట్ షాపు, అన్ని డోనట్స్ ఉంటాయి, మిస్టర్ డోనట్. సో చూస్తా వెళ్ళి మన డోనట్స్ చీప్ ఉన్నాయేమో, అంటే రీజనబుల్ ప్రైస్ ఉంటే తీసుకుంటా. బట్ ఇక్కడ ఏంటంటే అదే ప్రాబ్లం, అది ఇక్కడ పుష్ అంటే అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలియదు. బట్ ఐ విల్ ట్రై. సో 187, 172 ఓకే, నాట్ బ్యాడ్. సో మన ఇండియాలో కూడా డోనట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, డోనట్స్ కానీ క్రూసెంట్స్ మన దగ్గర ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇక్కడ తీసుకుంటాం, ఇట్లా మనం ప్లేట్ తీసుకొని ఫోర్క్ తీసుకొని ఇట్లా మనమే పెట్టుకోవాలి. ఇట్లా డోనట్ నేను తీసి పెట్టుకుని ఒకటి, సో ఇది యూజ్ చేసి, సో టాంగ్స్ యూజ్ చేసి, సో అట్లా మనకి ఇంకేం కావాలి అన్నీ పెట్టుకొని అక్కడ బిల్ చేయాలి. అక్కడ బిల్ చేస్తే నెక్స్ట్ కౌంటర్ డెలివరీ ఇస్తారు. సో వితిన్ 2 minutes అయిపోతుంది. సో అది, సో నేను జస్ట్ మూవ్ చేస్తాను, ఇట్లా మూవ్ చేసి ఇంకొక డోనట్ తీసుకుంటా. సో అదొక డోనట్, ఇదొక డోనట్, డిఫరెంట్ డోనట్స్, సో డిఫరెంట్ టేస్ట్. సో ఇది షుగర్ డోనట్ తీసుకుంటా. సో తీసుకున్నా. మళ్ళీ ఇట్లా డోర్స్ క్లోజ్ చేయాలి. సో అయిపోతుంది. రెండు డోనట్స్ తీసుకున్నా ఇక్కడ. సో 337 ఎంత అయింది, 500 yens ఇచ్చిన. సో 2 డోనట్స్ ఒకటనేది నేను మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోతా. పక్కకే ట్రైన్ ట్రాక్ ఉంది, ప్లాట్ఫామ్ అనే ట్రాక్ అంటారు. సో జస్ట్ ఇక డోనట్ తినేసి వెళ్ళిపోతా. సో ఇంత నీట్గా ఉంది షాపు. సో ఐ హ్యావ్ యూజ్ దిస్ JR గేట్స్ టు ఎంటర్ అగైన్ ఇన్ టు JR ఏరియా, JR లైన్, షింకాన్సెన్ లైన్. సో ఆల్రెడీ యూజ్డ్ ఇట్, బట్ ఐ డోంట్ నో వెదర్ అగైన్ మళ్ళీ వచ్చినాయి గేట్స్. సో మళ్ళీ గేట్స్ వస్తే అక్కడ టికెట్స్ పెట్టి ఎంటర్ అయినా. ఇక్కడ మనకు టైం ఉంటే వెయిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు. సో ప్రతి షింకాన్సెన్ స్టేషన్లో ఇట్లా, జపాన్ స్టేషన్లో ఇట్లా వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఇలా కూర్చోవచ్చు, ఇక్కడ తినవచ్చు, మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ల్యాప్టాప్ ఏదైనా పని ఉంటే పని చేసుకోవచ్చు. వాళ్ళు జపనీస్ వాళ్ళు అట్లే చేసుకుంటారు, టైం ఉంటే కూర్చుంటారు. సో ల్యాప్టాప్లో పని చేసుకుంటారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాము. ఇవన్నీ షింకాన్సెన్ ట్రైన్ టైమ్స్ ఇవి. సో మనది ఏంటంటే 5:33కి 5:63 దట్స్ ట్రైన్ నెంబరు. మరి కాదు, సో షినోసాకా అటు సైడ్ చూడాలి, నేను ఇటు సైడ్ చూస్తున్నా. సో 5:62 నా ట్రైన్ నెంబరు, 5:33 డిపార్చర్ టైం. ఎప్పుడు రెండు చూసుకోవాలి, ఒకటి ట్రైన్ నెంబర్ మన టికెట్ మీద ఉంటుంది, ఇంకొక డిపార్చర్ టైం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ట్రాక్ 14కి వస్తుంది. నాన్ రిజర్వ్డ్, ఒకవేళ మనకు రిజర్వేషన్ లేకపోతే 1 to 3 కూర్చోవాలి. మొత్తం 8 కార్స్ ఉన్నాయి, అంటే 8 కోచెస్ ఉన్నాయి ట్రైన్లో. సో నాది 5:62 నంబరు తక్కువ. సో అదొకటి చూసుకోవాలి, 5:62 ప్లస్ డిపార్చర్ 5:33. సో 5:33 PM అంటే 17:33. సో ట్రాక్ 14, అది 3 చూసుకోవాలి. సో ట్రాక్ 14కి వెళ్ళిపోయి ఎంత 5:20 అవుతుంది. సో 5:33 అంటే 12 minutesలో సో నా ట్రైన్ ఉంది. సో ఇప్పుడు నేను ట్రాక్ 14కి వెళ్ళాలి. ట్రాక్ 14 అంటే ఇక్కడే ఉంటుంది ఈజీగా. సో ఇది చూడండి, ట్రాక్ 11-12, ఇది అక్కడ ఉగోషిమా అంటే అపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. సో 11-12 కావాలి, నాది ట్రాక్ 14 కాబట్టి. సో అక్కడ ఉంది చూడండి 13-14. సో ఇది 13-14 షినోసాకా అండ్ టోక్యో. సో 13-14కి వెళ్ళాలంట. సో ఇప్పుడు ఎక్కడ నేను చూసుకోవాలి 13-14. సో కన్ఫ్యూజ్ చూడండి, 13-14 నాది షినోసాకా టోక్యో. నాది కార్ 6 కాబట్టి ఇటు సైడ్ వెళ్ళాలి. కార్ 6 ఇటు వస్తుంది. సో వాళ్ళు ఎంత కన్వీనియంట్గా పెట్టారు. అటు వెనకాల ఇదేమో కార్ చూడండి 1 to 5. సో 1 to 5 అయితే అటు వెళ్ళాలి. సో నాది కార్ 6 కాబట్టి ఇటు వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత కూడా మారచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో జస్ట్ కొద్ది దూరం నడవడమే అంతే, 40 meters 50 meters. సో ఇవన్నీ పొద్దున్న చూసిన షాప్స్, ఇవన్నీ జపనీస్ ఫుడ్ ఎక్కువ. సో ఇవన్నీ చాలా బాగుంటాయి నీట్గా, ఎంత నీట్గా ఉంది, చిన్న డస్ట్ కూడా లేదు, డస్ట్ కానీ ఈగలు కానీ ఏం లేదు ఇక్కడ. సో అది మామూలుగా ప్లాట్ఫామ్ దగ్గర ఇట్లా రాసి ఉంటాయి చూడండి మీరు. సో ఇక్కడ చూడండి, మిజుహో సకురా హికారి కొడామా ట్రైన్కి కార్ నెంబర్ 6 అయితే ఇక్కడ నిలబడాలి. ఇక్కడ వెయిట్ చేయవచ్చు మనము. సో వేరే ఒకవేళ క్యూ ఉంటే సో ఇంత క్లియర్ రాసి ఉంటుంది. సో ఇది, సో ఇక్కడ ఇట్లా ప్రతి దగ్గర రాసి ఉంటుంది 7, 8,
సో ఇది మామూలుగా ప్లాట్ఫామ్ ఇప్పుడు 14 ట్రాక్ నెంబర్ 14. సో ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయాలి నేను, 13 మినిట్స్కి వస్తుంది. సో అది చూడండి, అది ఇంకో ట్రైన్ వెళ్తుంది, నొజోమి. అది సూపర్ ఫాస్టెస్ట్. సో నేను రేపు ఎక్కుతున్నా నొజోమిలో, ఎక్కడి నుంచి ఒసాకా నుంచి టోక్యో వెళ్తున్నా. సో జస్ట్ ఎప్పుడు ఎక్కలేదు నొజోమిలో, సో అందుకే ఒకసారి ఎక్కుదామని ఎక్కుతున్నా రేపు. సో జస్ట్ 2.5 అవర్స్లో టోక్యో వెళ్ళిపోతుంది ఒసాకా నుంచి. సో అది నొజోమి.